హాయ్! 'సలార్' నుంచి అయితే ఒక సాంగ్ బయటకొచ్చింది కదా! ఫస్ట్ సాంగ్ కాకుండా సెకండ్ సాంగ్ ఎక్సలెంట్‌గా అనిపించింది నాకైతే. ఆ సాంగ్ ఎలా ఉంటదంటే మన 'కేజీఎఫ్‌లో' అమ్మ సాంగ్ తోటి ఉంటుంది కదా! అంత ఇంపాక్ట్ కాకపోయినా కొంత ఇంపాక్ట్ అయితే కలుగుతుంది. వాళ్ళిద్దరు స్నేహితుల మధ్య ఉండే బాండింగ్ అయితే ఈ పాటలో నాకు స్పష్టంగా కనిపిస్తుంది. స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరి మీకెలా నచ్చిందో ఈ పాట గురించి అయితే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నాకైతే ఎక్స్ట్రార్డినరీగా అనిపించింది. ఆ లిరిక్స్ మీరు ఫస్ట్ ఇంటే అదొక అంటే అన్ని పాటల్లాగా ఒక్కసారిగా కిక్ ఎక్కవు. కొన్ని పాటలు నిదానంగా అయితే ఎక్కుతా ఉంటాయి. అలానే ఈ సాంగ్ కూడా అలానే ఎక్కే పాటే. మీరు ఇనంగా 1, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు ఇనంగానే ఆ లిరిక్స్ మీరు పట్టుకుంటే మీకు వేరే ఫీల్ అయితే వస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది లిరిక్స్. రీసెంట్‌గా వచ్చిన సాంగ్స్‌లో నాకు బెస్ట్ సాంగ్ ఇదే అనిపిస్తుంది. మనం 'ట్రిపుల్ ఆర్' కూడా 'దోస్తీ' మీద ఒక పాట ఉంటుంది. ఆ పాట ఎంత ఎమోషన్ కలిగిస్తుందో ఈ పాట కూడా మనకి 'సలార్‌లో' అయితే ఈ పాట అంత ఇంపాక్ట్ కలిగిస్తుంది అనిపిస్తుంది. నార్మల్‌గా విన్నప్పుడు ఆ లిరిక్స్ వింటే వాళ్ళిద్దరికి స్నేహితుల మధ్య ఉన్న బాండింగ్ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ రిలేషన్ అనేది క్లియర్‌గా తెలుస్తా ఉంది పాటల్లో. వాళ్ళిద్దరి బలాలు, బలహీనతలు 2 కనిపిస్తా ఉన్నాయి. అతని బలం ఏంటి, ఇతని బలం ఏంటి చెప్పడం చూస్తున్నాం. అలానే వీళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు ఎలా ఉంటారనేది చెప్పడం చూస్తున్నాం. లిరిక్స్ అయితే ఎక్సలెంట్‌గా రాయడం చూసాం. నాకైతే బాగా నచ్చింది పాటైతే. ఎక్సలెంట్‌గా ఉంది నాకైతే పాటైతే. వేరే ఇంకా మాటలు లేవు నాకైతే. ఇంకా చూసుకుంటే నాకు ఈ పాట ఫస్ట్ ఇన్నప్పుడు నేను కూడా ఫస్ట్ ఇన్నప్పుడు నాకు అంతగా అనిపించలేదు. ఇదేంట్రా 'సలార్' ఇంత పెద్ద సినిమాలో ఇలా తీశారు, ఈ పాట ఏంట్రా ఇలా ఉందని ఫస్ట్ ఇన్నప్పుడు అర్థం కాలేదు. తర్వాత మళ్ళీ 1, 2 సార్లు హోమ్ థియేటర్‌లో విన్నా. హోమ్ థియేటర్‌లో వింటే ఇంకా లిరిక్స్ విన్నప్పుడు ఓహో! ఇలా అనిపిస్తుందా? మీరు ఆడియో, వీడియో 2 ఒకసారి చూడండి ఒకసారి. ఆడియో, వీడియో 2 చూస్తుంటే మీకు ఇంకా మామూలుగా పాట వినటం వేరు. మీరు వాళ్ళు ఏదైతే డిస్‌ప్లే చేస్తున్నారో ఫోటోస్ తోటి కొంచెం చిన్న వీడియో తోటైతే లిరికల్ వీడియో వచ్చింది కదా యూట్యూబ్‌లో. మీరు ఆ వీడియోని చూడండి. మీరు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ప్రభాస్‌ని అలానే పృథ్వీరాజ్ వాళ్ళ బాండింగ్‌ని అయితే కనెక్ట్ అవుతారు మీరు ఖచ్చితంగా. నాకైతే బాగా నచ్చింది. అలానే చిన్నప్పుడు ప్రభాస్ వాళ్ళ అమ్మ అతనికి అన్నం తినిపించడం గాని పృథ్వీరాజ్‌కి, తర్వాత పెద్దయినాక మళ్ళీ అదే సీన్ రిపీట్‌గా చూపించడం గాని, తర్వాత వాడు పృథ్వీరాజ్ ఉలిక్కిపడి వెళ్ళైతే నేనున్నాను గదా అని చెప్పడం గాని ప్రభాసు. ఇలా చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే కనిపించింది ఆ సాంగ్ అంతా కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. ఓవరాల్‌గా అయితే సినిమా మరి ఫ్రెండ్‌షిప్ మీద కాబట్టి తెలిసిపోతుంది కదా! ట్రైలర్‌లో మనకు క్లియర్‌గా అర్థమైపోయింది. ట్రైలర్‌లోనే మనకు అర్థమైంది వాళ్ళిద్దరి బాండింగ్ ఏంటనేది. ఇంకా ఈ సాంగ్‌లో ఇంకా క్లియర్‌గా చెప్పడం చూసాం. మరి ఓవరాల్‌గా అయితే ఫ్రెండ్‌షిప్ మీదనే ఈ సినిమా వెళ్తుంది. ఒక ఫ్రెండ్ కోసం మరి ఎంతవరకు వెళ్తాడనేది చూడాలి. ఈ సినిమాలో మనం చూసి తెలుసుకోవాల్సిన విషయం. ఇంకేం లేదు దాని గురించి. ఫ్రెండ్ కోసం అయితే ఎంత దూరం వెళ్తాడు ప్రభాసు. వెళ్ళే ప్రయత్నంలో విలన్స్‌ని ఎలా ఎదుర్కొన్నాడు, ఆ ఫైట్స్ గాని లేకుంటే అదంతా బాగుంది. చూద్దాం కొంచెం 'కేజీఎఫ్' ఫ్లేవర్ కనిపిస్తుంది. ఆ దుమ్ము, మట్టి, ఆ నలుపు, ఆ నల్ల కలర్ అంతా కొంచెం చూస్తే 'కేజీఎఫ్' ఫ్లేవరే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ మైనింగ్‌లు అయన్నీ అట్నే ఉన్నాయి నాకైతే. అది 'సలార్‌లో' ఏదైతే కనిపించిందో మైనింగ్ ఆహ్, ఏరియా అంతా ఇక్కడ కూడా అదే నలుపు అదంతా కనిపిస్తుంది. చూద్దాం మరి సినిమా మనం ఈజీగా జడ్జ్ చేయడానికి లేదు. చూద్దాం 'సలార్' సినిమా దగ్గరకొచ్చింది కదా! 1 వీకే టైం ఉంది. వెయిట్ అండ్ సీ 'ప్రభాస్' సినిమా.